2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల యొక్క అకౌంట్లోకి అమ్మఒడి అనే పేరుతో జరిగే కార్యక్రమానికి డబ్బులేస్తూ ఉంది. గల చంద్రబాబు నాయుడు పేరు మార్చి తల్లికి వందనం అన్నప్పటికీ కూడా అది మీకు నాకు గుర్తుండదు. గుర్తు తెచ్చుకుంటే కానీ ఆ పేరు రావడంలే. నాకే కాదు, ప్రతి తల్లికి గుర్తొచ్చేది అమ్మఒడే గుర్తొస్తుంది. కారణం, ఈ రాష్ట్రంలో ఆ పథకం ప్రారంభించిన రోజు కానీ, ప్రారంభించిన నాయకుడు కానీ, ప్రారంభించినప్పుడు దానికి పెట్టిన పేరు కానీ ఈ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తుంటుంది. ఈ పథకాన్ని సృష్టించినది, రూపకల్పన చేసినది మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోని పిల్లల యొక్క భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించిన పథకమే అమ్మఒడి. మీరు పనికి పంపొద్దు, మీరు పనికి పంపితే వాడు సంపాదించే డబ్బు కంటే నేను 3 ఎక్కువ ఇవ్వగలుగుతా అని చెప్పి 15,000 రూపాయలను ప్రతి తల్లి అకౌంట్కు వేసేదానికి, అమ్మ ఒడిలో వేసేదానికి సిద్ధపడి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి తీసేసి తక్కిన 13,000 రూపాయలు అమ్మకి ఇచ్చినాడు. ఇది నాటి అమ్మఒడి. నాటి అమ్మఒడే నేటి తల్లికి వందనం. ఏ అమ్మఒడి పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినాడో, కార్యాచరణ ఏ విధంగా అమలు చేయగలిగినాడో వాటినే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానమే తప్ప, అనుకరించడమే తప్ప మరొక మార్గం లేదు. నాటి అమ్మఒడి కార్యక్రమాన్ని నేటి తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను అనుసరిస్తానాడు. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, జగన్ వేసిన అడుగుల్లోనే అడుగు వేసి చంద్రబాబు నాయుడు నడుస్తానాడే తప్ప మరొకటి కాదు. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల యొక్క అకౌంట్లో 13,000 రూపాయలు డబ్బులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ తల్లులందరి వైపు నుంచి ఈ పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే అమ్మలందరి వైపు నుంచి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? సవరణ చేసుకుంటే సామర్థ్యం ఉంటే సవరణ చేసుకోవాలా? మొట్టమొదటిది, ఎన్నికల కంటే మీరు ఇచ్చిన హామీ ఏమిటి బాబుగారు? నన్ను గెలిపించండి, నన్ను అధికారంలోకి తీసుకురండి. నన్ను అధికారంలోకి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి కార్యక్రమాన్ని నేను అమలు చేస్తా. అది కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తున్నాడు 2,000 రూపాయల స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, నేను కన్నా అధికారంలోకి వస్తే ఆ 2,000 రూపాయల మెయింటెనెన్స్ కోసం తీసుకోను, 15,000 రూపాయలు మీ అకౌంట్కే వేస్తాను అని ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం. 100 రోజుల లోపలనే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట. ఈరోజు మరి ఆ తల్లులందరి తరఫున ఈ పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నువ్వు 24 సంవత్సరంలో జూలై నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడే బడులు తెరిచినప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు పేరు మార్చిన తల్లికి వందనం పేరుతో ఎందుకు 15,000 రూపాయల డబ్బులు తల్లుల అకౌంట్లో వెయ్యలేదు అని చెప్పి ఆ తల్లుల పక్షాన ఈ పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు. సమాధానం ఇస్తావా? సవరణ చేస్తావా? ఆ తల్లుల వైపు నుంచి నీకు సంధిస్తూ ఉండే రెండవ విమర్శ, నీ కుమారుడు లోకేష్ పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తున్నాడు, ఇది చాలా అన్యాయము, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పి వ్యంగ్యధోరణితో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినాడు. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. లోకేష్ బాబు గారు, అదృష్టవశాత్తు మీరు గెలవడమే కాకుండా విద్యాశాఖ మంత్రి అయినారు. మీరు గెలిచి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ 15,000 రూపాయలు ఇవ్వలేదు 13,000 ఇస్తానని చెప్పి విమర్శ చేసినారో ఆ మాటను నిలబెట్టుకునే దానికి కూడా నీకు స్తోమత లేకపోయిందంటే ఎంత విచారము, ఎంత విడ్డూరము. ఇది అడుగుతా ఉన్నారు తల్లులు. ఆ రోజు నువ్వు ఎగతాళి చేసినావు కదా, 13,000 ఇస్తానాడు 2,000 పట్టుకుంటున్నాడని, నేను 15,000 ఇస్తానని చెప్పినావు కదా, మరి ఎందుకు 15,000 ఇవ్వడం లేదు, 13,000 ఇచ్చినావు అని అడుగుతున్నారు. మొదటి సంవత్సరం ఎలాగే గరగొట్టినావు, 2వ సంవత్సరం ఇచ్చినావు, ఇది 3వ సంవత్సరం వేస్తున్నావు. మరి ఇచ్చిన 2వ సంవత్సరంలో 13,000 నువ్వు ఇస్తున్నావు, 15,000 ఇవ్వకుండా. ఆ 13,000 అందరికి ఇచ్చినావు అంటే కనుక అందరికి ఇవ్వలే. 2 విడతల్లో వేస్తానని చెప్పినావు, 3 విడతల్లో వేస్తానని చెప్పినావు. కొంతమందికి 13,000 వేసినావు, కొంతమందికి 11,000 వేసినావు, కొంతమందికి 9,000 వేసినావు, కొంతమందికి 10,000 వేసినావు. చెప్పిన 13,000 రూపాయలను కూడా అందరికీ వేయకుండా విడతల వారీగా 8, 9, 10, 11, 12, 13 రకరకాలుగా వేసినావే. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. మొదటి సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నారు ఈ తల్లులందరూ కూడా. ఈరోజు రాష్ట్రంలో బడికి పోయే పిల్లలు, మేము చెప్పే మాట కాదు, సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉండేది, గవర్నమెంట్ దగ్గర ఉండే లెక్కల ఆధారంగా చెప్తా ఉండే ప్రకారము 87 లక్షల మంది ఉన్నారు. మరి 67 లక్షల మందికి మాత్రమే ఈరోజు మీరు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మరో 20 లక్షల మంది పిల్లలకు మీరు డబ్బులు వేయడంలే. కారణాలు, వివిధ కారణాలు చూపిస్తున్నారు. సుడ్లు అంటే వాళ్ళకి భూమి ఉందనో, లేకుంటే వెహికల్ ఉందనో, లేకుంటే ఇన్ని గజాల స్థలం ఉందనో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకునే తల్లులకు ఈరోజు ఈ కారణాలు సాకుగా సుడ్డుగా చూపించి 20 లక్షల మంది పిల్లలకు ఇవ్వడం లేదు.
అంటే 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇస్తున్నారు. ఆ ఇచ్చే ఆ చిన్న డబ్బైనా సకాలంలో ఇయ్యలేక ఆలస్యం చేస్తున్నారు. ఒకసారి ఏప్రిల్ అంటారు, మే అంటారు, జూన్ అంటారు, బడి తెరిచినాక అంటారు, 2వ విడత 3వ విడత అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సంక్రాంతి పండుగ 13, 14, 15 వస్తుంది, క్రిస్మస్ డిసెంబర్ 25 వస్తుంది. ఇట్లా క్యాలెండర్లో ఒక డేట్ ఫిక్స్ అయి ఉంటుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఫలాని తారీఖు అంటే పిడుగులు పడినా సరే, భూకంపం వచ్చినా సరే, సర్వనాశనమైనా సరే ప్రపంచం, ఆ తారీఖు ఆ తల్లి యొక్క ఒడిలో అమ్మఒడి డబ్బులు పడినాయి. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వీటన్నిటికీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానమే కాకుండా సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మాకు సమాధానానికంటే కూడా సవరణ జరిగి ప్రజలకు మేలు జరగాలనే మా ఉద్దేశం, ఈ తల్లులకు మేలు జరగాలనేదే మా ఉద్దేశం. మరి వీటికి సవరణ చేసుకోగలుగుతారా మీరు? జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో నాడు నేడు మన బడి ద్వారా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కాలేదు. ఇదేనా నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యకి వీస్తూ ఉండే అగ్రతాంబూలం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత పిల్లల యొక్క చదువు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంధకారమైపోతూ ఉంది. బట్టలు కానీ, బూట్లు కానీ, సాక్సులు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ సకాలంలో ఇవ్వడం లేదు ప్రజలారా. ఇక విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులను సమూలంగా తుడిచిపెట్టినాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను తల్లులారా, మరో 3 సంవత్సరాల ఇది పరిపాలన ఇట్టే జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా చెప్తాను, నేను వారిని విమర్శించాలనే రాజకీయ దురుద్దేశంతో అసూయతో చెప్పడంలే, మన పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలైపోతుందనే బాధతో చెప్తాను. మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇట్టే నడిచిన తర్వాత జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అనేటి ఉండవు, బంద్. ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే విద్యా విధానంలో అగ్రగామిగా నిలపాలన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పానికి తూట్లు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకనాటికి స్కూల్లే బంద్ అయిపోయే పరిస్థితి వస్తుంది. రేపు మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. ఏవి అన్యాయం పేరెంట్స్లారా, పిల్లల యొక్క తల్లిదండ్రులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే అమ్మఒడి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలే ఇవన్నీ. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నీ తూట్లు పొడిచి రేపొద్దున మెగా టీచర్స్ పేరెంట్స్ డే అంట. దాని అర్థం ఏంటంటే మేము పెద్దగా గొప్పగా డబ్బులు వేసినాము, మీకు పొడిచినాము, రేపంతా టీచర్సు పేరెంట్స్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కలిసి అన్ని స్కూళ్ళల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి బాజా ఊదుతూ భజంత్రీలు మోగిస్తూ లేని డాంబికాన్ని ప్రదర్శించుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ దానికి చేసే ఈ ప్రయత్నము, ఈ కార్యక్రమం చూసి సిగ్గనిపించదా చంద్రబాబు నాయుడు గారు? మీకు యథా రాజా తదా ప్రజ. నీ పరిపాలనలో ప్రజలు కూడా దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్ళు ఇట్టే తయారవుతారు. దేనికి రేపు టీచర్స్ పేరెంట్స్ డే, మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే దేనికి? ఏం సాధించినామని నువ్వు పిల్లల తల్లిదండ్రులు కూడా అడుగుతా ఉన్నా నేను. నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క ఈ 2 సంవత్సరాల కాలంలో పిల్లలకు జరగాల్సిన విద్యా విధానంలో మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా తల్లిదండ్రులారా? టీచర్స్ స్కూల్లో పాల్గొని మెగా టీచర్స్ డేని పేరెంట్స్ డేని కలిపి సమన్వయంగా జరుపుకుండే విధి విధానాన్ని మన పిల్లలకు చంద్రబాబు నాయుడు అందించినాడా? చివరిగా ఒక్క మాట చెప్పగలుగుతానా తెలుగుదేశం పార్టీకి, మీరు చేతనైతే సమాధానం ఇవ్వచ్చు. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను పోగొట్టడానికి, అక్షరాస్యతను పెంచడానికి, అడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల పిల్లలను ఉన్నత విద్యను, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా, నాడు నేడు మన బడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే అమ్మ ఒడిని తల్లి వందనంగా మార్చి ఆయన బాటలోనే, ఆయన కార్యక్రమంలోనే మీరు అనుసరించాల్సిందే తప్ప, అనుకరించాల్సిందే తప్ప అంతకు మించి మీరు చేయగలిగింది, చేసింది ఏమీ లేదు. జగన్ బాటలోనే బాబు ప్రయాణం, జగన్ నడకలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నడక, విధి విధానం. చిట్ట చివరకు ఆ పథకాల సృష్టికర్తే కాదు, దాన్ని అమలు పరిచే విధి విధానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినదే డీబీటీ. అంటే చంద్రబాబు నాయుడు జగన్ను అనుసరిస్తూ ఉన్నాడు, అనుకరిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు అంగీకరించాల్సిందే తప్ప మాట మార్చడానికి మరో మార్గం మీకు లేదు. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.